ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్య అంశము వ్రాసుకోండి. నిన్ను గొప్ప చేయాలి అనంటే, నిన్ను గొప్ప చేయాలి అనంటే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రశ్న ఏంటంటే, మీరు గొప్పవారు కావాలనుకుంటున్నారా? గొప్పవారు కావాలనుకుంటున్నారా? వింటున్నారా? ప్రతి మనిషి జీవితంలో ఒక కోరిక ఉంటుంది, నేను గొప్పవాడిని కావాలి అని, నేను గొప్పవాడిని కావాలి అని. ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, మేము గొప్పవాళ్ళము కావాలి అని. కొంతమంది ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నము సఫలం అవ్వనప్పుడు మా వల్ల కాదులని ఊరుకొని, ఇక మా తలరాతులు ఇంతే, మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని అక్కడే కూలబడిపోతారు. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, గొప్పవారము కావాలి అని మనం ప్రయత్నం చేస్తాం, కానీ మనకు మనము గొప్పవారము కాలేమో. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన శక్తి చేత, సామర్థ్యం చేత తనను తాను నాశనము చేసుకోగలడు, కానీ గొప్పగా, ఉన్నతంగా తనను తాను మార్చుకోలేడు. మీరు అనుకుంటున్న గొప్పతనము కాదు సుమా నేను చెప్పేది. ఎందుకు కాలేమండి? 1 కోటి రూపాయలు సంపాదిస్తే గొప్పోళ్ళం కాలేమా? లేకపోతే 10 కోట్లు సంపాదిస్తే గొప్పోళ్ళం కాలేమా? లేకపోతే ఆస్తులు అంతస్తులు సంపాదిస్తే గొప్పవాళ్ళం కాలేమా అని మీరు అనొచ్చు. మీరనే గొప్పతనము కాదు, మీరు ఊహకు మించిన గొప్పతనం గురించి నేను మాట్లాడుతున్నాను. వింటున్నారా? మీ ఊహకు మించి గొప్పతనం గురించి నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక మనిషి తన శక్తి సామర్థ్యాల చేత ఏం చేయగలడు అని అంటే, తనను తాను పాడు చేసుకోగలడు. వింటున్నారా? తనను గొప్ప చేసుకోవడం, నేను గొప్పోడిని అయిపోతాను అని రేపటికల్లా అని ఎవరైనా గొప్పోళ్ళు అయిపోగలరా? మాట్లాడాలి. గొప్పళ్ళు అయిపోతారా? ఒక్కసారిగా ఆస్తులు అంతస్తులు సంపాదించేసి, గొప్ప పేరు సంపాదించేసి, ఎప్పుడో ఈ క్షణమందే అనుకుని ఎవరైనా గొప్పోళ్ళు కాగలరా? నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగింది ఏంటి తెలుసా? నిన్ను నువ్వు పాడు చేసుకోవడం తప్ప, నిన్ను నువ్వు ఉన్నతంగా మార్చుకొనే, ఎలాగా? గొప్పగా, ది గ్రేట్గా నువ్వు మార్చుకోలేవు. ఒక వ్యక్తి ఉన్నతమైన గొప్పవారిగా మార్చబడాలి అని అంటే, దానికి ఎవరు సహాయం కావాలో తెలుసా? చెప్పాలి. అది ఎవరు చేయాలో తెలుసా? మాట్లాడాలి. అది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఒక మనిషిని కనుక దేవుడు గొప్పవాడిని చేయాలి అని అంటే, ఆ మనిషి ఏమి చేయకుండానే గొప్పవాడవుతాడు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఎందుకనంటే, ఆశ ఉంటే చాలు. దేవా నన్ను గొప్ప చేయి అని నువ్వు కోరుకుంటే చాలు. నీ స్థితి, నీ గతి, అలాగే నీ ప్రవర్తన, నీ జీవితము దేవునికి గనక నచ్చింది అని అనుకో, నువ్వు ఆశపడి అడుగుతున్నావని ఆయనకు అనిపించింది అనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? గొప్పవారిగా ఆయన మారుస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పేరు యెహోషువ. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పాలి. యెహోషువ రాజవంశము నుంచి పుట్టినవాడు కాదు. యెహోషువ తాతలు ముత్తాతలు రాజులు కాదు. యెహోషువ యొక్క తరములు, లేకపోతే తన యొక్క తాత ముత్తాతల తరములు ఏమీ వారు రాజయోగము అనుభవించే నాయకులు మాట్లాడాలి కాదు. అతడు ఒక సామాన్య సైనికుడు. అందరిలో చెప్పాలి ఒకడు. అందరిలో ఒకడే, కానీ అందరిలో గుర్తింపు పొందిన ఒకడిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అందరిలో గుర్తింపు పొందిన ఒకడు మాత్రమే కాదు, ఆ తర్వాత అందరికి మించిన గొప్పవాడయ్యాడు, అందరికి మించిన గొప్ప నాయకుడయ్యాడు, అందరికి మించిన గొప్ప విజేత అయ్యాడు, అందరికి మించిన గొప్ప వ్యవస్థగా మార్చబడ్డాడు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్. అది ఎలా జరిగింది? అది ఎలాగా చెప్పాలి? జరిగింది. జాగ్రత్తగా వినండి. అప్పుడు జరిగిందంటే ఇప్పుడు కూడా చెప్పాలి, రేపు కూడా జరుగుతాయి. అప్పుడు అక్కడ వారి జీవితంలో జరిగించాడు దేవుడు అంటే, ఇప్పుడు ఇక్కడ నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. రేపు కూడా నీ బ్రతుకుల్లో, నీ భవిష్యత్తులో ఆయన చేస్తాడు. ఎందుకనంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఈ సేమ్ ఆయనలో ఏ మార్పు చెప్పాలి? ఆయనలో ఏ మార్పు లేదు. ఎందుకనంటే ఆయన మహా గొప్ప ఉన్నతమైన దేవుడు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఒక సామాన్యుడు గొప్పవాడయ్యాడు. మాట్లాడాలి గట్టిగా. సామాన్యుడు గొప్పవాడయ్యాడు. లక్షల కాల్బలము. వింటున్నారా? లక్షల సైన్యములో ఒకడు ఉన్నవాడు. లక్షల సైన్యములో ఒక సభ్యుడు, లక్షల సైన్యాన్ని నడిపించే నాయకుడుగా,
ప్రజలకు నాయకుడిగా, జాతికి నాయకుడిగా ఎలా మార్చబడ్డాడు. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చబడితే, వింటున్నారా? ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చబడితే వాడు గొప్పవాడు అవుతాడు. వారు ఏమవుతారు చెప్పాలి? గొప్పవారు అవుతారు. జాగ్రత్తగానండి. ఒకని ప్రవర్తన ప్రీతికరముగా అంటే ఇష్టముగా, ఒక వ్యక్తి యొక్క జీవన విధానం దేవునికి ఇష్టంగా మార్చబడితే వారిని దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడాలి గట్టిగా. గొప్పవారిని చేస్తాడు. ఈ మాట చెప్పండి, గొప్పవారిని చేస్తాడు. నాకు పేరు గుర్తులేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మమ్మ గారి ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. మేము చదువుకునేటప్పుడు మేబీ నాకన్నా ఒక సంవత్సరం సీనియర్ అనుకుంటాను నేను. ఆయనకి 2 కళ్ళు చూస్తూ ఉంటే చిన్నప్పుడు అందరు నవ్వుతూ ఉండేవారు. మేము అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూసి అందరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే 2 కళ్ళు ఈ ముక్కును చూస్తూ ఉండేవి. ఈ కన్ను ఈ ముక్కును చూసేది, ఈ కన్ను ఈ ముక్కును చూసేది. చిన్నోడు, పేద కుటుంబం, వేళాకోళం చేస్తూ ఉండేవాళ్ళు, నిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉండేవాడు, ఇప్పుడు ఇలా చూస్తూ ఉండేవాడు. అతను చూసి అందరూ వేళాకోళం చేసేవాళ్ళు. జాగ్రత్తగా వినండి. కానీ అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను తర్వాత రోజుల్లో చూశాను, అతడు దేవుని యొక్క సన్నిధికి భక్తిగా, విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళుతూ దేవునిని మానక సేవిస్తూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. దేవునిని మానగా సేవిస్తూ వచ్చాడు. భక్తిగా ఉండేవాడు, విశ్వాసంగా ఉండేవాడు, మందిరానికి వెళ్ళేవాడు. పెద్ద ఆస్తులు ఏమీ లేవు వాళ్ళకి, పేదరికంలోనే ఉన్నారు. కానీ దేవుని మాత్రం వదిలిపెట్టలే. రూపము చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే కన్నులు నిజంగా మామూలుగా ఇలా చూస్తూ ఇప్పటికి కూడా ఈ కన్నులు ఇలా చూస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారో మరి, మెల్లకన్ను అంటారా? విపరీతంగా ఉంటుంది, అది విపరీతంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ తర్వాతి కాలంలో అతడు చేసిన భక్తి, విశ్వాసము, అతను జీవించిన జీవన విధానం దేవునికి నచ్చింది. అతడు ఎగ్జామ్ రాశాడు. బీఈడి చేసిన తర్వాత ఎగ్జామ్ రాశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే టీచర్ అయిపోయాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే మాట్లాడాలి, టీచర్ అయ్యాడు. మీకు విషయం చెప్పనా? ఎంతమంది ఏరుకోరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటే అతన్ని, ఆఖరికి ఒక టీచర్, అందమైన అమ్మాయి వచ్చి టీచర్గా పనిచేస్తున్న అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారిద్దరు టీచర్లు మంచిళ్ళు కట్టుకున్నారు, మంచి వాహనం కొనుక్కున్నారు, పిల్లలు అందంగా ఉంటారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ టచ్ చేసుకుని వెళితే అందరూ నమస్కారం చెప్పి ఏం చేస్తారు తెలుసు? అతన్ని కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టి గౌరవిస్తూ ఉంటారు. ఎవరు గొప్ప చేశారు? అతని జాతి అతన్ని గొప్ప చేసిందా? అతని ఊరు అతను గొప్ప చేసిందా? మాట్లాడాలి. అతని పేదరికము, అతని యొక్క అంగవైకల్యం అతను గొప్ప చేసిందా? మాట్లాడరు ఏంటండి? ఏం గొప్ప చేసింది? ఒకని జీవన విధానం దేవునికి ఇష్టమైతే దేవుడు వారిని గొప్ప చేస్తాడు. 2 చేతులైతే హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, మరి మీ జీవన విధానం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. నేను గొప్పవాడిని కాలేకపోతున్నాను, నేను గొప్పదాన్ని కాలేకపోతున్నాను, నా కుటుంబం గొప్పగా ఉన్నతంగా బ్రతకలేకపోతుందని ఏడుస్తున్నా ప్రియ తమ్ముడు, బాధపడుతున్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? హౌ యు ఆర్ లుకింగ్, హౌ యు ఆర్ వర్కింగ్, హౌ యు ఆర్ బిహేవ్. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. మీరు గనక దేవునికి అనుకూలంగా జీవిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే కొన్ని వాక్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనుషులతో మాట్లాడుకున్న మాటలు, దేవుడు మనుషులతో మాట్లాడిన మాటలు, ప్రవక్తలతో మాట్లాడిన మాటలు, అలాగే వింటున్నారా, మనుషులు దేవునితో విజ్ఞాపన చేసిన విజ్ఞాపనలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఒక డైలాగ్ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు మనం చూస్తున్నాం. ఒకరు మనిషి అయితే ఇంకొకరు ఎవరు చెప్పాలి? 2 వాళ్ళు ఎవరో? యెహోషువ మరియు చెప్పాలి, యెహోషువ మరియు ఎవరు మాట్లాడుకుంటున్నారు? సాక్షాత్తు మహా గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోషువ, జాగ్రత్తగా విను. అందరూ నిన్ను లెక్క చేయట్లేదు కదా, నీ జాతి ప్రజలు నిన్ను తక్కువగా చూస్తున్నారు కదా, నీ యొక్క అయిన వారు నిన్ను చాలా చిన్నగా చూస్తున్నారు కదా,
ఎవరు నీ నాయకత్వాన్ని అసలు అంగీకరించట్లేదు కదా. అందరికీ నువ్వు చాలా చిన్నగా తక్కువగా కనపడుతున్నావు కదా. వీడేం చేయగలడు, వీడేం చేస్తాడు అని అనుకుంటున్నారు కదా. సర్వసాధారణంగా లోకంలో ప్రజలు ఈ రకాలుగా ఉంటారు, కొన్ని రకాలుగా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక ప్రయత్నం మొదలు పెడితే ఈడేం చేస్తాడు అని ఆలోచిస్తారు. ఇంకొంతమంది వీడికి అంత సీన్ ఉందా అని అనుకుంటారు. అవునా కదా, మాట్లాడాలి, అవునా కదా, అవునంటారా కదంటారా. మీరు ఏదైనా కొత్తగా చేస్తారు అనుకోండి, వెనకుండి కొంతమంది ఏం చేస్తారంటే వీడికంతా చెప్పండి, వీడికంతా సామర్థ్యం లేదు, వీడి వల్ల కానే, ఈమె వల్ల కానే కాదు అని విమర్శ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వారు నీ గతాన్ని చూశారు, నీ భవిష్యత్తును ఏం చేస్తారు, వాళ్ళు ఊహిస్తారు. ఊహించంటారు వీరు ఏమీ చేయలేరు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే నీ గతము వాళ్ళకి తెలుసు, నీ స్థితిగతులు వాళ్ళకి తెలుసు, నీ యొక్క సామర్థ్యం వాళ్ళకి తెలుసు, నీ యొక్క తాత ముత్తాతల పరిస్థితులు వారికి తెలుసు కనుక నీ భవిష్యత్తును ఈజీగా ఏం చేస్తారు, ఊహిస్తారు. సమాజపు తీరిది, నీ చుట్టూ వారున్న తీరిది. కానీ ఒక విషయం గమనించండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము ఆయన ఆత్మ చేత మాత్రమే ఆయన భక్తుల జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము ఆయన ఆత్మ చేత మాత్రమే ఆయన నమ్మిన వారి జీవితాల్లో చెప్పాలి కార్యం జరుగుతాయి. ఎందుకనంటే అప్పటి వరకు శక్తి లేని వారు శక్తి కలిగిన కార్యాలు చేస్తారు. అప్పటి వరకు సామర్థ్యము లేని వారు సామర్థ్యము కలిగిన స్థాయిలో వారు జీవిస్తారు. ఇది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్పటి వరకు యెహోషువ జీవితము చాలా ఇబ్బందికరమైన జీవితంగా మనం చూస్తాం. ఎందుకనంటే మోషే చనిపోయాడు. ఇది ఇప్పుడు యెహోషువకు క్రూషియల్ ఘట్టం. మోషే గొప్ప నాయకుడు. ఎలాంటి నాయకుడు అనంటే ఒక జాతిని విడిపించాలి, ఒక ప్రాంతాన్ని, ఒక జాతి, లేకపోతే ఒక రాజ్యాన్ని బయటకు తీసుకురావాలి ఏదైనా ఒక రాజు చేతి కింద నుంచి అనంటే యుద్ధాలు జరగాలి. ఏం చేయాలి, యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేయకుండా ఒక జాతిని లేకపోతే ఒక ప్రజను ఏం చేయలేరు, ఎవరు కూడా విడిపించలేరు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఐగుప్తు సామ్రాజ్యము చరిత్రను మీరు గమనించిన అతి గొప్ప బలమైన సామ్రాజ్యము, ఈ భూమి మీద పరిపాలన చేసిన సామ్రాజ్యంలో ఒక సామ్రాజ్యం. అతి క్రూరుడైన అతి బలమైన రాజు ఎవరు, ఫరో, గొప్ప చక్రవర్తి లేదా మహారాజు. అలాంటి ఫరో చేతి కింద ఉన్న బానిసలుగా బ్రతుకుతున్న సుమారు 430 సంవత్సరాలుగా బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు, కొన్ని లక్షల మంది. వీరి యొక్క ప్రజలను, వీరందరినీ విమోచించింది ఎవరు చెప్పండి, ఎవరు మాట్లాడాలి గట్టిగా. మోషే విమోచించాడు. అందుకోసమే ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్ర మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో కొంతమంది వ్యక్తులు చాలా బలంగా కొనియాడబడుతూ ఉంటారు, వారిని జ్ఞాపకము చేసుకుంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత మీరు గమనిస్తే మోషే, దావీదు. చెప్పండి, మోషే, దావీదు. వీళ్ళు చాలా బలమైన నాయకులు, విమోచకులు. అంత మాత్రమే కాదు, వీరి ద్వారా మా జాతి, మా యొక్క ప్రజలు ఈ భూమి మీద స్థిరపరచబడ్డారని వారు చూశారు గనక, వారు అనుభవించారు గనక వారిని అంతగా జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే యెహోషువకు ఒక ఇబ్బంది వచ్చింది. యెహోషువకు వచ్చిన ఇబ్బంది ఏంటయ్యానంటే ఇప్పుడు యెహోషువ మోషేను రిప్లేస్ చేయాలి. ఒక గొప్ప విమోచకుడిని ఏం చేయాలి, మాట్లాడాలి, మరిపించే నాయకత్వం వహించాలి. అది సాధ్యమా? ప్రజలందరూ అనుకున్నారు అది సాధ్యము కానే కాదు. మోషేకు మాత్రమే సాధ్యం అవుతుంది. ఏంటి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చీల్చడం మోషేకే సాధ్యమైంది. నీటిని 2 పాయలు చేయడం అంటే సాధ్యం కానే, మాట్లాడాలి, కాదు అని వారికి తెలుసు గనక అందువల్ల వారు చాలా చిన్నగా, తక్కువగా చూశారు. ఎవరిని, మాట్లాడాలి, యెహోషువని. అందుకోసమే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా, యెహోషువ జాగ్రత్తగా విను, నీకు ఆల్రెడీ చెప్పాను, మనిద్దరికి తెలుసు నిన్ను ఏం చేయబోతున్నాను, కానీ ఈ ప్రజలందరికీ తెలియదు కనుక వీరు ఏం చేస్తున్నారంటే నేను నిన్ను పిలిచానని వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మోషేకు ప్రతిగా నిన్ను నియమించానని వారు ఏం చేస్తున్నారు, అంచనా వేయలేకపోతున్నారు, వారు అంగీకరించలేకపోతున్నారు. అందుకోసమే
సొంత ప్రజల ముందు ఎవ్వరూ ఏం చేయలేరు, ఘనపరచబడలేరు. నువ్వు ప్రపంచాన్ని జయించు, నీ దగ్గరలో ఉన్న వాళ్ళకి అయిన వాళ్ళ దగ్గరికి వచ్చావనుకో, అందరు నిన్ను ఏం చేస్తారు, వేళాకోళం చేస్తారు, తక్కువగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు. కానీ నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ప్రపంచం ముందు మాత్రమే కాదు, నీ అయిన వారి ముందు, నీ రక్త సంబంధాల ముందు, నీ స్నేహితుల ముందు, అందరి ముందు, అందరి కళ్ళ ముందు ఈరోజే నిన్ను గొప్ప చేయగలిగిన సమర్థుడు. నమ్మినవారు హల్లెలూయా. ఇలా చెప్పండి, కుడి చేయి పైకి చూపించి మీ ఎడమ చేతిని మీ గుండె మీద పెట్టుకుని ఇలా చెప్పండి, దేవుడు నన్ను గొప్ప జనాంగముగా, గొప్ప నాయకుడుగా, గొప్పగా ఈ క్షణమందే, ఈ దినమందే నన్ను గొప్ప చేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే ఆయనకు సమస్తము, మాట్లాడాలి, ఆయనకు సమస్తము సాధ్యమే. మనిషి గొప్ప చేయలేడు, కానీ దేవుడు తప్పకుండా నిన్ను గొప్పవాడిగా, గొప్పదానిగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏం చేస్తాను, యెహోషువతో అంటున్నాడు, గొప్పవాడిగా చేస్తాను. వీరందరూ తెలుసుకునేటట్లుగా, వీరందరి ముందు నిన్ను గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను. ఈ యొక్క మధ్యాహ్నమందు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను కూడా దేవుడు గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా దేవుడు చెప్పాలి, గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఎలాగా? లోకములో ఉన్న వారందరికన్నా, లోకములో ఉన్న అంతటికన్నా నిన్ను ఆయన గొప్ప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు.